భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి తీసుకురావాలనుకున్నాడు. గంగ దివ్య నది, స్వర్గంలో ఉండేటువంటి నది. మరి భూమికి దిగే వేళ తపస్సు చేశాడు కదా, భూమికి రావాలి. దిగే సమయంలో ఆమెకు ఒక భావన కలిగింది. నేను ఇంతటి వేగంతో శక్తితోటి ప్రవహిస్తా కదా, నన్ను ఎవరు ఆపగలరు అనే ఆలోచన ఆమెకు కలిగింది. అందుకే ఆమె తన పూర్తి వేగంతో, అహంకారంతో తన శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో శివుడి మీదకు దూకింది. అట్లా దూకినప్పుడు ఏమైంది, శివుడు ఆమె అహంకారాన్ని అణిచివేయాలి అని చెప్పి కరెక్ట్గా చక్కగా షీ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ద మ్యాటెడ్ లాక్స్ ఆఫ్ శివ అన్నమాట. అంతే, ఎక్కడికి పోవాలో తెలియక విలవిల ఆడిపోయింది. ఆ విలవిల ఆడిపోయింది కాస్త మళ్ళా భగీరథుడు ప్రార్థిస్తే అక్కడి నుంచి హిమాలయాల మీద పడ్డది. హిమాలయాల మీద నుంచి మళ్ళీ భూమి మీదకు పడ్డది. భూమి మీద నుంచి మళ్ళా సముద్రం మీదకు పడ్డది. మళ్ళా సముద్రం మీద నుంచి మళ్ళా ఎక్కడికి వెళ్ళింది, చక్కగా ప్రశాంతంగా పాతాళలోకానికి వెళ్ళి అక్కడ పాతాళలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సగరుడి పుత్రులు ఉన్నారు కదా, వాళ్లకు స్వర్గం కోసం ఆవిడ అక్కడికి వెళ్ళిందన్నమాట. అంటే ద డౌన్వర్డ్ స్పైరల్ ఆఫ్ గంగా, జస్ట్ లెట్స్ ఇమాజిన్. ఎంత అహంకారం ఆ మనిషికి. ఆ అహంకారంతో ఏమైంది, పూర్తిగా ఎక్కడికి పతనం అయిపోయింది, కిందకు పతనం అయిపోయింది. అలా వివేకం పూర్తిగా పోయి డౌన్వర్డ్స్గా అయితే మనిషి వివేకం గనక కోల్పోతే 100 రకాలుగా ఉంటుందట జరిగే నష్టాలు. వ్యక్తిగత నష్టం, సామాజిక నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబ నష్టం, ఇన్ని రకాలైన నష్టాలు ఉంటాయి ఒక మనిషికి. అలానే ఆధునిక వ్యాపారం, వృత్తిపరమైన రంగాల్లో కూడా ఒక పెద్ద సంస్థ వివేకం లేని నిర్ణయాలు తీసుకుంటే దాని యొక్క బ్రాండ్ ఇమేజు, స్టాక్ మార్కెట్ వాల్యూ, ఎంప్లాయీస్ ఫ్యూచరు అన్నీ కూడా దిగజారిపోతాయి. అలానే నాయకత్వ లక్షణం, ఒక రాజకీయ నాయకుడు కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే అయిపోయినట్టే. సో ఇలా ఒక నాయకుడు కాదు, ఒక పార్టీ కాదు, ఇలా ఎవరైనా సరే ఆలోచించి అడుగు వేయకుండా, తర్వాత దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించకుండా, వివేకంతో చర్చించకుండా, 10 మందితోటి ఏమీ చేయకుండా వివేకం కోల్పోతే గంగా కూలంకష పెక్కుభంగుల వివేక భ్రష్ట సంపాతముల్. వివేకం కోల్పోయిన వాడి యొక్క ఇది ఎన్ని రకాలుగా పతనం అవుతాడంటే, గంగ ఇట్లా ఎన్ని రకాలుగా, ఎక్కడో ఆకాశంలో స్వర్గంలో ఉన్న గంగ చివరకు పాతాళంలోకి వెళ్ళింది. వివేకాన్ని కోల్పోయి నన్ను ఎవడు పట్టుకుంటాడులే చూస్తానంటే తాడి దన్నేవాడు ఉంటుంది, వాడి తల దన్నేవాడు ఉంటాడు, శివుడు లేడు. దీన్ని ఇలా చక్కటి ఒక వివేక భ్రష్టుడి యొక్క పాట్లు ఏ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం గంగా నదిని ఉపమానంగా తీసుకొని చక్కగా ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి సుభాషితాలని ఏనుగు లక్ష్మణ కవి చక్కటి తెలుగు సేత చేసినటువంటి పద్యం మనం ఇప్పుడు చదువుకుందాం. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి, సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి, భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి, పవనాంధోలోకముంజేరి గంగాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్. ద డౌన్వర్డ్ స్పైరల్. పెక్కుభంగులట యూనిడైరెక్షనల్ కాదు, మల్టీ డైరెక్షనల్, రకరకాలుగా ఉంటాయి. చెప్పుకున్నాం కదా, వృత్తిపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. వివేకం కోల్పోయిన వాడి వలన అతని యొక్క స్థితి ఇన్ని రకాలుగా కూడా పతనం అవుతుందట. ఎంత చక్కటి శ్లోకాన్ని మనకు భర్తృహరి అందించారో చూడండి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.